చూసావా అయ్యా, నువ్వు ఇంతగా అడుగుతున్నా కనీసం నోరు కూడా విప్పట్లేదు. అమ్మా, ఓకే అమ్మా. నేను నిజం చెప్తాను. అది చెప్పే. అది అది అమ్మా, అసలు ఆగు కృష్ణ, ఆగు కృష్ణ, ఆగు కృష్ణ. రాణమ్మ గారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకెందుకు సారీ చెప్తున్నావు బాబు? మా ఇంట్లో జరిగిన దానికి నేను ఖచ్చితంగా మీకు క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే అక్కడ జరిగిన దాంట్లో కృష్ణ తప్పేం లేదు. ఏంటి బాబు నువ్వు అంటుంది? అవును రాణమ్మ గారు, శ్రీకాంత్కి శిఖరనిచ్చి పెళ్లి చేయడం మాకిష్టం లేదు. అందుకే ఆ పెళ్లి ఎలాగైనా ఆపాలని నేనే నాటకం ఆడాను. నాకు పెళ్లి కాకపోతే నా తమ్ముడికి ప్రాణగండమని చెప్పించింది నేనే. ఆ నక్షత్రం నా ఫ్రెండ్ అని ఇంట్లో వాళ్ళకి పరిచయం చేసింది నేనే. ఈ మొత్తం సంఘటనలో తప్పేదైనా ఉందంటే అది నాదే. కృష్ణకి ఆ తప్పులో ఏ భాగమూ లేదు. తనకి ఎలాంటి సంబంధం లేదు. ఏది ఏమైనా మీ వల్ల నా బిడ్డల్ని మీ వాళ్ళు వేలెత్తి చూపించారయ్యా. చాలా అవమానించి మాట్లాడారు కదా బాబు. అందుకే రాణమ్మ గారు, నేనే పర్సనల్గా వచ్చి మా వాళ్ళ తరపున క్షమాపణ కోరుతున్నాను. బాబు, క్షమాపణలతోటి చేసిన తప్పులు పోతాయి గాని పడిన నిందలు పోతాయా? ఆడపిల్లలు ఎంత సుకుమారంగా ఉంటారో వాళ్ళ జీవితాలు అంతకంటే సున్నితంగా ఉంటాయి. వాళ్ళ మీద ఒక్కసారి నింద అనే మరక పడితే అది ఏం చేసినా పోదయ్యా. మీకు మీ వాళ్ళకి చేతులెత్తి దండం పెడుతున్నాను బాబు. అయ్యో రాణమ్మ గారు, మీరు నాకు దండం పెట్టడం ఏంటి? ఆడపిల్లల్ని కన్నాం కదా బాబు, వీలైతే వేడుకోవాలి. కుదరకపోతే కాళ్ళు పట్టుకునైనా మాకు మా బిడ్డలకి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి కదా బాబు. దయచేసి మీ గొడవల్లోకి మా బిడ్డల్ని లాగద్దు బాబు, లాగద్దు. మా దిగువ మధ్య తరగతి జీవితాల్ని
దిగజారిన జీవితాల్లా మార్చొద్దు బాబు, మార్చొద్దు. చాలా కష్టపడి ఎదిగాం, నమ్మకంతో నిలబడ్డాం, నిజాయితీతో జీవిస్తున్నాం. మాకు ఊపిరి కంటే పరువే ముఖ్యం బాబు. ప్రాణం కంటే పేరు ముఖ్యం. అలాంటి పేరుని 10 మందిలో తీసేస్తే మేము బతకలేం బాబు, బతకలేం. రాణమ్మ గారు, ఇకపై మీ పేరుకి పరువుకి అలానే మీ వాళ్ళకి ఇలాంటి నష్టం నా వలన కానీ మా వాళ్ళ వల్ల కూడా రానివ్వనని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్తున్నాను. వెళ్ళొస్తాను. ఎంత పెద్ద కుట్ర పన్నారు వాళ్ళు, ఎంత పెద్ద కుతంత్రం అల్లారు తారగారు వాళ్ళు. అందరినీ పిచ్చోళ్ళని చేశారు మమ్మీ. అందర్నీ కాదు, కొందర్ని. అవును తారగారు, నేనైతే నిజంగా గండ ఉందేమోనని పిచ్చి ముద్దులా నమ్మేశాను. పిచ్చి ముద్దు కాబట్టే నమ్మేశావు. మీరు మాత్రం వాళ్ళ మాటలు నమ్మకుండా చాలా తెలివిగా వాళ్ళ మీద కన్నేసి నిజాన్ని తెలుసుకున్నారు. నిజాన్ని, నీడని ఎవ్వరూ ఆపలేరు. ఎలాగైనా బయటపడొచ్చు. మేడం, మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును తారగారు, వాళ్ళకి ఇంకా ఏ అవకాశమూ ఇవ్వకూడదు. ఆ రోజు నిశ్చితార్థం చెడగొట్టి ఆ విష్ణు శ్రీకాంత్తో నిశ్చితార్థం చేసుకుంది. నేను పెళ్లి చేసుకోవాలని కలలు కన్న శ్రీకాంత్ని ఆ విష్ణు గుళ్ళో ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకోవాలనుకుంది. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పథకాలు రచించినా నీ పెళ్లి శ్రీకాంత్తోనే జరుగుతుంది. నేను దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. ఆ నక్షత్రాన్ని తీసుకొచ్చింది ఎవరో కాదు, ఈ కృష్ణ. నువ్వేమో 100 పెళ్లిళ్లు చేశావని నీకు ఊరంతా మంచి పేరు. నీ పిల్లలకేమో ఒక్కళ్ళకి ఎంత ప్రయత్నించినా పెళ్లి కావట్లేదు. నువ్వేమో ఒకవైపు పెళ్లిళ్లు చేస్తూ ఉంటే నీ కూతుళ్ళు పెళ్లిళ్ళని చెడగొడుతూ ఉంటారు. రాణమ్మ, ఏంటి ఇంకా ఇలానే కూర్చున్నావు? నిన్నే ఏం మాట్లాడవేంటి? జరిగిన దాంట్లో మన అమ్మాయి తప్పు లేదని రాధాబాబు చెప్పాడు కదా, అయినా ఇంకా ఇలానే ఉంటే అర్థమేంటి? అక్క ఏ తప్పు చేసి ఉండదమ్మా. మన కృష్ణక్క గురించి మనకు తెలుసు కదమ్మా. రాణమ్మ, ఎవరో ఏదో తెలియక అన్నారని చెప్పి నువ్విలా అలిగి కూర్చుంటే ఎలా చెప్పు? నేనేం అలగలేదండి. ఏ తల్లికైనా బిడ్డలే ప్రపంచం, బిడ్డలే ప్రాణమని బతుకుతాం. అలాంటి బిడ్డలే నిజాలు దాచి పరాయి వాళ్లలా కన్న తల్లినే చూస్తున్నారన్న బాధ అంతే.
రాణిమ్మా, ఈ సమస్యలన్నీ పోవాలని మన విష్ణు కోసం వరలక్ష్మి వ్రతం రేపు పెట్టుకున్నాం కదా. అవునయ్యా, మనుషులు మార్చలేని మనసుల్ని ఆ దేవతైనా మార్చాలని ఏ శని మన మీద కూర్చొనిదంతా చేస్తుందో విష్ణు జీవితంలో ఆ శని పోవాలని, కళ్యాణ గడియలు రావాలని, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నానయ్యా. అయితే జరిగిందంతా మర్చిపోయి రేపటికి ఏం కావాలో చూసుకో. అన్నీ సిద్ధం చేశానయ్యా. పిలవాల్సిన ముత్తైదువులందరినీ పిలిచావా? చుట్టుపక్క వాళ్ళందర్నీ పిలిచేశాను. చుట్టుపక్కల వాళ్ళనే కాదు, మన వాళ్ళందరినీ కూడా పిలిచావా? పిలవలేదు. రాణిమ్మా, మన మధ్య ఎన్ని గొడవలున్నా ఎన్ని మాటలనుకున్నా సువర్ణ వాళ్ళని పిలవాలి కదా. మనం పిలిస్తే మాత్రం ఆ సువర్ణ వస్తుందా? తను వచ్చినా రాకపోయినా పిలవాల్సిన బాధ్యత మనకుంది రాణమ్మా. అవునయ్యా, కానీ ఇంత గొడవ జరిగిన తర్వాత ఆ సువర్ణతో ఎలా మాట్లాడాలి, ఏమని మాట్లాడాలి? మన అమ్మాయి తప్పు చేయలేదని తెలిసిన తర్వాత నువ్వు సువర్ణతో ధైర్యంగా మాట్లాడొచ్చు. మనం పిలవకుండా మాట్లాడకుండా ఇలా గుట్టుచప్పుడు కాకుండా ఉంటే మనం చేయని తప్పుని మనమే ఒప్పుకున్నట్టు అవుతుంది. మనం ఏ పొరపాటు చేయనప్పుడు వాళ్లతో కలిసి మాట్లాడుకుంటే ఆ అపోహలన్నీ తొలగిపోయి ఆప్యాయతలు పెరుగుతాయి రాణమ్మా. అలా కాదు, నువ్వు ఇలా మౌనంగా ఉంటే వాళ్ళకి మనకి దూరం పెరుగుతూనే ఉంటుంది రాణమ్మా. రేపు మన విష్ణువుకి పెళ్లి కుదిరితే వాళ్లే కదా దగ్గరుండి చూసుకునేది. అసలు వాళ్ళు పెళ్లికి రాకపోతే బాగుంటుందా చెప్పు? సరేనయ్యా, మనం అందరికీ చెడైనా మనకందరూ కావాలి. ఆ సువర్ణతో పాటు మనకి కావలసిన వాళ్ళందర్నీ పిలుస్తాను. ఈ వరలక్ష్మి వ్రతం వాళ్ళందరి ఆశీర్వాదంతో బాగా జరిగి ఇంక మనకి ఏ కష్టాలు కలగకుండా అంతా మంచి జరిగితే చాలు. సరే, ఇప్పుడే ఫోన్ చేసి సువర్ణతో చెప్పు. సరేనయ్యా. సత్యం తారగారు. అమ్మా, నీ మొబైల్ రింగ్ అవుతుంది. ఈ రాణమ్మేంటి నాకు ఫోన్ చేస్తోంది? ఆవిడకేంటంటే మనతో పని. ఫోన్ కట్ చేయి మమ్మీ. వద్దు, ఫోన్ కట్ చేయకు. ఫోన్ లిఫ్ట్ చేసి లౌడ్ స్పీకర్లో మాట్లాడు. అది కాదు తారగారు. నేను చెప్పింది చెయ్యి. హలో సువర్ణ. చెప్పక్క. సువర్ణనే. తెలుసో తెలియకో మన మధ్య చాలా తప్పులు జరిగాయి. తెలియకుండా తప్పులు ఎలా జరుగుతాయిలే అక్క, తెలిసే జరిగాయిలే. నువ్వు ఏమైనా అనుకో సువర్ణ, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా అవన్నీ మర్చిపోదాం. మర్చిపోయేంత చిన్నవే అయితే నేనెప్పుడో మర్చిపోయేదాన్నక్క. నా పిల్లలు, మీ పిల్లలు అందరూ మన పిల్లలే కదా. అలా అనుకుని పెద్ద మనసు చేసుకొని ఇంతటితో అన్నీ వదిలేద్దాం. సువర్ణ, రేపు ఈ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. మన విష్ణు జీవితంలో సమస్యలన్నీ తొలగిపోయి మంచి జరగాలని వ్రతం చేస్తున్నాను సువర్ణ. ఓహో, అలాగా అక్క. ఈ వ్రతానికి నువ్వు శిఖర తప్పకుండా రావాలి. చూస్తానక్క. చూస్తాను కాదు సువర్ణ, మీరు రావాల్సిందే. మీరు వ్రతానికొచ్చి విష్ణుని ఆశీర్వదించాలి సువర్ణ.
సువర్ణ, ఏం మాట్లాడవేంటి? అలాగే అక్క, వస్తాను. ఇంకా మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? ఆ ఆ, ఆ, ఆ తారాగారిని కూడా పిలవాలి. కాస్త ఆవిడ నంబరుంటే ఇస్తావా? అక్క, నేనిప్పుడు తారాగారి ఇంట్లోనే ఉన్నాను. ఇదిగో ఇస్తున్నాను, మాట్లాడు. రాణమ్మ గారు. తారగారు నమస్తే అండి. నమస్కారం. రేపు మా ఇంట్లో విష్ణు పేరు మీద వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. మీరు మా వాళ్ళు అందరూ కుటుంబ సమేతంగా ఈ వ్రతానికి రావాలండి. అలాగే రాణమ్మ గారు, మీలాంటి మంచి మనసున్న వాళ్ళు పిలిస్తే రాకుండా ఎలా ఉంటాము? చాలా థ్యాంక్స్ తారగారు. మనసులో ఏమీ పెట్టుకోకుండా మా శుభకార్యానికి వస్తానన్నారు. రాణమ్మ గారు, మీరు ఎంత మంచి మనసున్న వాళ్ళో నాకు తెలుసు. నేను అర్థం చేసుకోగలను. జరిగిందంతా మర్చిపోదాం. మీరు నిశ్చింతగా ఏర్పాట్లు చేసుకోండి. సరేనండి, తప్పకుండా అందరూ కలిసి రండి. ఉంటానండి. అదేంటి మేడం, ఆ విష్ణు వల్ల ఆ కృష్ణ వల్ల మనకెంత నష్టం జరిగింది? అలాంటి వాళ్ళు వ్రతం చేసుకుంటానంటే మనం వెళ్ళడం ఏంటి? వెళ్తామని మాట వరుస కన్నాం లేవే, మనం ఎందుకు వెళ్తాము? కాదు, మనం వెళ్ళాలి. ఎలా వెళ్తాం మేడం? వాళ్ళు చేసిన పనులు మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు. శిఖరా, నేను వాళ్ళు చేసిన పనులేవి మర్చిపోలేదు. మనసులో వాళ్ళని తిట్టుకుంటూ వ్రతానికెళ్ళి వాళ్ల మొహాలు ఎలా చూడాలి తారాగారు? చూడాలి. ఎందుకంటే వ్రతం ఎవరి పేరు మీద చేస్తున్నారు? విష్ణు పేరు మీద. అవకాశం దొరికినప్పుడల్లా ఆ విష్ణుని నష్టజాతకురాలిగా అందరి ముందు నిరూపించాలిగా. వరలక్ష్మి వ్రతానికెళ్ళి ఏదో విధంగా ఆ వ్రతాన్ని చెడగొడితే విష్ణు నష్టజాతకురాలిగానే మిగిలిపోతుంది కదా. అవకాశం లేనప్పుడు అవకాశాన్ని సృష్టించుకోవాలి. అవకాశం దొరికినప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఒక ఆట ఆడుకోవాలి. ఏవయ్యా, ఏవయ్యా, ఏవయ్యా! గుమ్మానికి మామిడి తోరణాలు కట్టమని చెప్పాను, కట్టనే లేదు. పిలిచినా పలకట్లేదు. ఎక్కడున్నారో ఏంటో. అన్ని పనులు నేనే చేసుకోవాలి. అమ్మా! ఒసే హరి, శివా! ఏవయ్యా! ఏవయ్యా! చూడు హరి, నువ్వు వెళ్ళి మీ అక్కని త్వరగా లక్ష్మీదేవి ప్రతిమని మిగిలిన పూజా సామాగ్రిని తెచ్చిపెట్టమని చెప్పు. వెళ్ళు. నువ్వు వెళ్ళి మామిడి తోరణాలు లోపలన్న గుమ్మానికి లేవు, వెళ్ళి కట్టు. వెళ్ళు. ఒసేయ్, నిన్నేనే. అలా చూస్తావంటే మొద్దు మొహందానా? అమ్మా, నా హైట్కి ఆ గుమ్మ హైట్కి తోరణాలు ఎలా కడతాను? ఒసే మొద్దు మొహందానా, అక్కడ బల్లుంది, ఎక్కి కట్టుపో. వెళ్ళు. పొట్టంట పొట్టి. కర్మరా బాబు, ఈయన ఎక్కడున్నాడో ఏంటో.